ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 10వ అధ్యాయమైన సోమను కనుగొనడం గురించి తెలుసుకుందాం. నేను కొన్ని అడుగులు మూల కూర్చున్న ఆ వృద్ధ స్త్రీ వైపు వేసి ఆమెకు ప్రమాణం చేసి కూర్చున్నాను. నా గొంతు నుంచి మాటలు రాలేదు. నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకున్నాను కాని ఏం చెప్పాలో నాకు తెలియదు. దగ్గరకు రా బిడ్డా, దాంతో నిన్ను చూడగలుగుతాను. ఆమె నవ్వును సూచిస్తూ నన్ను ప్రోత్సహించింది. ఆమె కళ్ళు సగం మాత్రమే తెరుచుకుని ఉన్నాయి. ఆమె ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రపంచంలోనికి తిరిగి వస్తుంది అని చెప్పగలను. నేను ఆమెకు దగ్గరగా వెళ్ళాను. ఆమె దృష్టి సరిగ్గా లేదేమో అనుకుంటూ ఆమెకు ఎదురుగా వెళ్ళాను. ఆమె నన్ను చూసి ఆమె ముఖంలో ఆశ్చర్యం, కళ్లలో సందిగ్ధం కదలాడి పూర్తిగా తెరుచుకున్నాయి. కొన్ని నిమిషాల నిశ్శబ్దం రాజ్యమేలిన తరువాత ఇది నువ్వా అని గొణిగింది. ఆమె ముఖం నిండా నవ్వు పరుచుకున్నట్లయింది. సందిగ్ధం తొలగిపోయింది. ఆమె నా ముఖమంతా తడుముతూ, నా బుగ్గలను వేళ్లతో తడుతూ, నా కుడి బుగ్గ కింద వైపు ఉన్న పుట్టిమచ్చ వద్దకు వచ్చింది. తన వేళ్లను అక్కడ ఆపి తలాడించింది. తరువాత ఆమె చేతులు నా ఒత్తైన నల్లటి జుట్టు, నా భుజాలు, ఛాతి నిండా పరుచుకొని ఉన్న దానిని తడిమాయి. నీ వెంట్రుకలు ఎంత ఒత్తుగా అందంగా ఉన్నాయి అంది నవ్వుతూ. బిడ్డా, నువ్వెంత ముద్దొస్తున్నావు అంది. నేను ఎలా ఉంటాను అన్నది నేనెప్పుడూ ఆలోచించలేదు. అందంగా ఉంటానా లేదా అనేది. నా తండ్రి కళ్లకు నేను అందంగా ఉంటాను అని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఆయన నన్ను అందాల రాణి అని పిలిచేవారు నేను పెద్దయ్యే వరకు. అప్పుడే మా అమ్మ లోనికి వచ్చి మమ్మల్ని పరస్పరము పరిచయం చేసింది. సోమ, మా అమ్మ కొన్ని మాటలు మాట్లాడుకుంటుండగా నేను సౌకర్యవంతంగా కూర్చుని ఆమెను చూడసాగాను. సోమకు వయసు మళ్ళింది. ఆమె వెంట్రుకలు పలచబడి ముడి వదులై భుజాల మీదకు జారుతున్నాయి. ఆమె కాషాయ వస్త్రం ధరించి ఉంది. అది ఆమె తలను కూడా సగం కప్పింది. ఆమె ముఖం పల్చగా, బుగ్గలు లోతుగా పోయినా కళ్లలో యవ్వనపు మెరుపును చూశాను. మా అమ్మ మా కుటుంబం సంగతి, మా పరిస్థితి వివరిస్తుండగా పేలవమైన చూపుతో ఆమె నన్ను, మా అమ్మను మార్చి మార్చి చూడసాగింది. వినే కొద్దీ ఆమె నుంచి సున్నితమైన ప్రేమపూర్వక శక్తి ప్రసరించింది. ఆమె తల ఊపుతూ, నవ్వుతూ కళ్ళ నుంచి వెలువరించే శక్తి నాలో చొచ్చుకొని పోయింది. మా అమ్మ చెప్పే ప్రతి మాటను ఆమె శ్రద్ధగా ఆలకించింది. ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితురాలు చెబుతున్న విషయాలు వింటున్నట్లు వింది. ఇటువంటిది ఇంతకు ముందెన్నడూ నేను చూడలేదు. అంటే నీకు గొప్ప ఋషి అనసూయ పేరు పెట్టారన్నమాట. మాత ఆమెను ఎంతో ప్రేమించింది. ఇది వింటే ఎంతో సంతోషించేది అని నా వైపు తిరిగి మృదువుగా అంది సోమ. అవును, అనసూయ అత్రి మహర్షి యొక్క అంకితత్వం గల భార్య. బదులిచ్చింది మా అమ్మ ఆమెను సరిదిద్దినట్లుగా. సోమ నవ్వింది. అయోధ్యలో ఆమె ఆ విధంగా అంకితత్వం ఉన్న భార్యగా తెలిసిందా అని తలపట్టుకుంది. ఋషి అనసూయ భూమిపైన నడిచిన యోగులందరిలోనూ గొప్పది. అతి తక్కువ మంది ఋషులు చేయగలిగిన తపస్సును ఆమె చేసి 3 దేవతల మెప్పును పొందింది. ఆమె తపస్సు ద్వారా ఈ భూమి మీద తర్వాత తరాల కోసం రూపుదిద్దుకునే అనేక విషయాలను సృష్టించడంలో తోడ్పడింది. ఆమెకు ఒక తల్లికి ఉండే హృదయం, ఒక జ్ఞానికి ఉండే వివేకం రెండూ ఉన్నాయి. ఆమె ప్రేమ, వివేకాల పరిపూర్ణ సమత్వంతో నిలిపి ఉండగలిగేది. అందుకే లంకలో జరగబోయే దానికి మాత సంసిద్ధమవుతున్నప్పుడు ఆమెకు తోడ్పడగలిగింది. లంక మాట చెప్పగానే నా హృదయంలో బాధ చెలరేగి నేను నా ఉద్వేగాలు అతి కష్టం మీద నిలుపుకున్నాను. మా కుమార్తె దగ్గర అత్యంత సున్నితమైన విషయం లేవనెత్తారు. ఆమె మహారాణిని అపహరించడం అన్న విషయాన్ని ఒప్పుకోవటం లేదు, నిరాకరిస్తుంది. అంతకు ముందు సోమ మా అమ్మతో మాట్లాడుతూ ఉంది. కానీ ఇప్పుడు నా వైపు తిరిగి నన్ను పరిశోధిస్తున్నట్లుగా చూడసాగింది.
కొన్ని నిమిషాల పాటు ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత నేనర్థం చేసుకోగలను. ఆమె ఆ విధంగా భావించడం ఆమెకు పూర్తిగా సహజమైనదే. బహుశా ఆమె నిజమైన కథ విని ఉండకపోవచ్చు అని నా వైపు తిరిగి, అపహరణ సంభవించి ఉండకపోవచ్చునేమోనని నువ్వు ఎందుకనుకుంటున్నావో నాకు చెప్పు అంది. నేను మాటల కోసం తడుముకున్నాను. కానీ సమాధానం చెప్పలేకపోయాను. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ, చెప్పు, నీకేమనిపించింది అంది. నా భావాలు నాలో ఎందుకు ఉన్నాయో నాకే తెలియదు. నేను నసిగాను. కాని నాకు నా అంతరంతరాల్లో నాకు తెలుసు. ఆమె ఇచ్ఛా అనుమతి లేకుండా ఏదైనా సంభవించడం అసాధ్యం అని నాకు తెలుసు. ఆమె నిస్సహాయురాలు కాదు. తనను తాను రక్షించుకోగలిగిన వనరులు అన్నీ ఉన్నాయి. నాకు ఈ విధంగానే అనిపిస్తుంది. బాల్యం నుంచి కూడా అలాగే అనిపించేది అని నేను గొణుక్కున్నాను. నువ్వు చెప్పింది సంపూర్ణంగా సత్యం బిడ్డా. ఆమె చిరునవ్వుతో బదులిచ్చింది. మాత ఇచ్ఛ ప్రకారమే రావణుడు ఆమెను అపహరించాడు. తమలో ఎవరో ఒకరు ఆ రాక్షస రాజ్యంలోనికి ప్రవేశించవలసి ఉందని ఆమెకు తెలుసు కనుక తానే ఆ బాధ్యతను స్వీకరించి ఆ విధంగా ప్రవేశించింది. అయితే ఈ కథ ఇంకా చాలా ఉంది. ఎంతో చెప్పాలి. కానీ ఈ రోజుల్లో చాలా కొద్ది మంది మాత్రమే దాని పట్ల ఆసక్తి చూపుతారు. ప్రజలకు రాజ్యం యొక్క అభివృద్ధి, సంపదల గురించి వినడం ఇష్టం. అంతేగాని వారికి మనకు ఆ ప్రయోజనాలు చేకూరడం కోసం మాత చేసిన త్యాగం గురించి వినడం పట్ల ఆసక్తి ఉండదు. దయచేసి మాకు చెప్పండి. నేను సత్యం తెలుసుకోవాలి అని నేను అభ్యర్థించాను. సోమ నవ్వి, ఓర్పు పట్టుబిడ్డా, ముందు నేను నీకు ఏదైనా తినిపించాలి. లేకపోతే మాత సంతోషించదు. మీరు ఇబ్బంది పడకండి. మేము ఆశ్రమంలో భోజనం చేసే వచ్చాము అని మా అమ్మ నొక్కి చెప్పింది. వారు ఆశ్రమంలో ఏం పెడతారో నాకు తెలుసు అని ఆమె నవ్వుతూ కొనసాగించింది. నేను కొంత ఆహారము, వేసవిలో చల్లదనాన్ని సేదదీర్చే పానీయాన్ని ఇస్తాను. కొంచెం సేపట్లో ఎండ తీవ్రం కాబోతోంది. అదేమీ కష్టం కాదు. నా ద్వారా మాత మీకు అందిస్తోంది. ఆమెను మీరు తిరస్కరించకూడదు. మా అమ్మ గబగబా లేచి వద్దు అని చెప్పబోయింది. కాని సోమ ఆమె చెయ్యి పట్టుకుని కుటీరం వెనక ఉన్న వంట చేసే ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది. సోమ మాటలు నా మనస్సును అప్పటికే కొంచెం తేలికపరిచాయి. ఆ కథ వినాలన్న ఆత్రం ఉన్నా ఎదురు చూడడానికి నేనేమీ ఇబ్బంది పడలేదు. మాకేమీ తొందర లేదు. ఆమె కూరగాయలు, గింజలతో రుచికరమైన భోజనాన్ని, నేరేడు పళ్లతో చేసిన పానీయాన్ని ఇచ్చింది. ఆ ఆశ్రమంలో మేము తిన్నదానికంటే ఇది ఎంతో మధురంగా ఉంది. మేము ఆహారం తీసుకునేటప్పుడు అడవి గుండా వెళుతున్న ఒక మునిని చూసి మాతో పాటు భోజనానికి రమ్మని పిలిచింది. ఆయన ఆనందంగా మా పక్కన కూర్చొని ఆహారం అందుకుంటూ, సోమ ఎన్నడూ మాకు పెట్టకుండా ఉండదు అన్నాడు. నేను పెట్టకపోతే మాత ఏమంటుందో మీకు తెలుసా? నేను ఆమెకు జవాబు చెప్పాలి. మేము మునులము తరచూ ఆ లబ్ధి పొందుతాము. అప్పుడప్పుడు మేము ఆశ్రమాల్లో భిక్షకు వెళతాం. కానీ ఎవ్వరూ సోమవలే తినిపించరు ఆయన నవ్వుతూ అన్నాడు. అది మాత ఆదేశం. ఆమె తరచూ చెప్పేది. వచ్చిన వాళ్లందరికీ భోజనం పెట్టండి. మిగిలిపోయిన వాటితో కాదు, ఉన్నంతలో మంచి వాటితో. మిథిలలో ఆ విధంగా ఉండేదా? నేను హఠాత్తుగా అడిగాను. ఆమె అవునని తలూపి, జనక మహారాజు, సునయన మాత దానిని ప్రారంభించారు. వారి పరివార పరిచారకులు, వంటశాల ఎప్పుడూ ఋషులు, మునులు, యాత్రికుల కోసం సిద్ధంగా ఉండేవి. మాత ఆ ఆచారాన్ని అయోధ్యకు తెచ్చింది. ఆమె జ్ఞాపకం చేసుకుంటున్నట్లు నవ్వి, మిథిలలో కొన్నిసార్లు చాలామంది వచ్చేవారు. అంతా అయిపోయేది. మాకు, వంటశాలలో పనిచేసేవారికి ఏం చేయాలో తోచేది కాదు. సరిగ్గా అప్పుడే ఒక రైతు పదార్థాలతో మా వద్దకు వచ్చేవాడు. సరిగ్గా సమయానికి అవసరమైన దానికంటే ఎక్కువే వచ్చేవి. ఇవ్వటం అనేది ఒక వరం. అందరూ ప్రయోజనం పొందే విధానమిది అనేవారు జనక మహారాజు. భూమి మీద తన చివరి రోజు వరకు మాత దీనిని కొనసాగించింది. ఆమె నా కోసం వచ్చే వరకు నేను కొనసాగిస్తాను అంది. ఆ రోజు త్వరలో రాకూడదు అని నేను ఆశిస్తున్నాను. భోజనం ముగించి చేతులు కడుక్కుంటూ ముని అన్నాడు. నేనెప్పుడైనా సిద్ధంగానే ఉన్నాను.
అయితే ఆమె నన్ను ఇక్కడ ఎందుకు ఉంచిందా అని ఆశ్చర్యపోతూ ఉంటాను అని సోమ అంది. బహుశా మాకు ఆహారం అందించటానికి, నీ కథలు తెలియజేయటానికి అని నవ్వుతూ కృతజ్ఞతలు తెలిపి ఆ ముని సెలవు తీసుకున్నాడు. సోమ మౌనంగా ఉండిపోయింది. ఆమె మనస్సు ఇంకా గతంలోనే ఉన్నట్లు ఉంది. కొన్ని నిమిషాల తరువాత ఆమె మళ్ళీ కథ చెప్పటం ఆరంభించింది. చాలా కాలం పాటు ఏర్పడిన దుర్భిక్షంలో రాజ్యంలోని చాలా మందికి ఇబ్బందులకు గురి అయ్యారు. అది జనక మహారాజుకు ఎంతో కష్టం కలిగించింది. అప్పుడు ఆయన ఆహారం కోసం వచ్చేవారికెవరికైనా తన వంటశాలను తెరిచి ఉంచారు. ఒకరోజు ఒక కొత్త పరిచారికులకు సరిపడినంత మాత్రమే ఆహారం ఉండడం చూసి ఒక దంపతులను తిప్పి పంపింది. ఆమెను జనక మహారాజు తన వద్దకు పిలిచారు. ఆమె వారిని తిప్పి పంపడానికి గల కారణం వివరించింది. అప్పుడు జనక మహారాజు కోపం తెచ్చుకోకపోగా, ఆ తరువాత ఎవరికైనా ఆహారం తక్కువవుతుందనుకుంటే తాను సునైనమాత భోజనం చెయ్యం, ఎవ్వరినీ తిప్పి పంపవద్దు అని ఆ దంపతులను వెతికించి వారికి ఆహారం అందించారు. ఈ సంఘటన నేను రాజప్రాసాదానికి వెళ్ళడానికి ముందే, సీతామాత జన్మించక ముందే జరిగిందని నాకు ఒక పరిచారిక చెప్పింది. అది నేను ఇప్పటికీ మరిచిపోలేను. ఆహారాన్ని దాచుకోవడం అనేది ప్రకృతి విరుద్ధమని మాత ఒకసారి చెప్పింది. ప్రకృతి ప్రతి ఒక్కరికి సరిపడినంత ఆహారాన్ని సమకూరుస్తుంది. అయితే ఎవ్వరూ తమకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. అత్యాశయే కొరతకు కారణం. అత్యాశ వలనే కరువు వస్తుందనేది నిస్సందేహం. అత్యాశ దక్షిణాన లంక నుంచి వచ్చేది. చివరి మాటలు చెబుతుండగా సోమముఖం బిగుసుకుపోయింది. ప్రపంచంలోని ఒక భాగం మిగిలిన అందరినీ ప్రభావితం చేస్తే ఏం జరుగుతుంది? ఇది తెలిసిన సత్యమే. రావణుడు ప్రతి ఒక్కరి నుంచి వనరులను లాక్కున్నాడు అని ఊరుకుంది. మిథిలను వదలడం చాలా కష్టమై ఉంటుంది అన్నాను నేను నిదానంగా. సోమ నా వైపు చూసి ఆశ్చర్యంగా అడిగింది. మనం మిథిలను ఎలా వదిలిపెడతాం? అది మనలో లోతుగా పాతుకుని పోయింది. మాత మనము ఎప్పుడూ మిథిలను వదలలేదు అని చెప్పేది. మనం ఎక్కడికి వెళ్ళినా మిథిల మనతో వచ్చేది. అయితే ప్రతి ఒక్కరికి తండ్రి వంటి వాడు జనక మహారాజును భౌతికంగా వదిలి రావటం కష్టం అని నేను ఒప్పుకోక తప్పదు అంటూ నవ్వింది. మేము వీడ్కోలు చెబుతున్న ఆ చివరి క్షణం నాకు ఇంకా గుర్తుంది. ఆయన సీతతో వెళుతున్న పరిచారికులం మా నలుగురిని తన చేతులతో దగ్గరకు తీసుకుని, మీరు కూడా నా కుమార్తెలే అన్నారు. అయితే ఆయన మాతకు చివరి వీడ్కోలు చెప్పేటప్పుడు వారిద్దరి మధ్య ఏదో సంభవించింది. అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేననుకోవటం వారి అనుబంధం ఇక నుంచి అంతర్తలాలలో సంభవిస్తుందని చెప్పుకొని ఉంటారు. ఎందుకంటే తరచూ మాత ఆయన నుంచి సందేశాలు అందుకునేది. అయోధ్యను వదిలి వెళ్లబోయే ముందు రాత్రి ఆయన వచ్చి ఆమెను ఆశీర్వదించారు. అలాగే అపహరణకు ముందు కూడా జరిగింది. మేము మిథులను వదలబోయేటప్పుడు సునైన మాత ఎక్కువ నిస్పృహకు గురి అయ్యారు. ఆమె తన ఇద్దరి కుమార్తెలకు దూరమవుతోంది. ఆమె వారికి తాను వివాహమై మిథులకు వచ్చేటప్పుడు తన తల్లి ఇచ్చిన ఆభరణాలను ఒక్కొక్కటి ఇచ్చింది. అది మాతను ఎంతో కదిలించింది. దానిని ఆమె వనవాసానికి వెళ్లేటప్పుడు కూడా ధరించింది. అది ఆమెకు ఎంతో విలువైనది. తరువాత అది పెద్ద కథ, ఇంకొక రోజు చెప్పుకుందాం. సోమ ఆకాశం వైపు చూసింది. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. సూర్యదేవ, నువ్వు ఖచ్చితంగా నీ ఉష్ణాన్ని వ్యాపింపజేస్తున్నావు. రండి, చాలా వేడిగా ఉంది, లోపలికి వెళదాం. దాంతో మనకి ఇక్కడికి వచ్చే జంతువులు ఇబ్బంది పెట్టవు. అవి మాత జ్ఞాపకాల కోసం, నేను వాటి కోసం ఉంచిన ఆహారం కోసం వస్తాయి. ఆమె వాటికి కూడా చెందినదే. మేము సోమను అనుసరిస్తూ వెళ్ళగా ఆమె మాట్లాడడం కొనసాగించింది. మేము అయోధ్యకు చేరకముందు మహారాణి కౌసల్య మిథిల నుంచి చేతి పనివారిని పిలిచి మాత గదులను అలంకరింపజేసింది. దానివలన అవి కూడా మిథిలలో వలనే ఉంటాయని, ఆ విధంగా అలంకరింపజేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు,
ఆమె కొందరు వంటవాళ్లను మిథిలకు పంపి మా ప్రత్యేక ఆహార పదార్థాలను తయారు చేయటం నేర్పించింది. ఆమె మాతను వీలైనంత సొంత ఇంట్లో పూర్వంలాగానే ఉన్నట్లు ఉంచడానికి ఎంతో ప్రయత్నించింది. అది మాతను ఎంతో కదిలించింది. కనీసం మాతను చూడకముందే తాను ఆమెను ప్రేమించడం మొదలుపెట్టానని ఆమె చెప్పింది. ఆమె కొంచెం ఆగి తిరిగి కొనసాగిస్తూ, మాత ఎంతో సౌందర్యవతి, కాని ఆమె ఎన్నడూ దానిని పట్టించుకునేది కాదు. బాహ్య ప్రపంచంలోని ప్రతీదీ ఏదో ఒక రోజున నశించి అదృశ్యమయ్యేది. కనుక మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోనవసరం లేదు అని తరచూ చెప్పేది. సోమ నవ్వింది. ఆమె చెప్పింది సరైనదే. ఇప్పుడు నేను మోస్తున్న ఈ వృద్ధ శరీరాన్ని చూడండి. మేము లోపలికి వెళ్ళాక ఆమె తాను కూర్చునే మూలనే మళ్ళీ కూర్చుంది. నేను ఆమె కుటీరాన్ని మొట్టమొదటిసారిగా తెరపారా చూశాను. నేను ముందు వచ్చినప్పుడు నాకేమీ కనబడలేదు. సోమను మాత్రమే చూశాను. కుటీరంలో ఒక మూల సోమ కూర్చున్న చోట గడ్డితో ఒక పరుపు వేయబడి దానిపైన దుప్పటి పరిచి ఉంది. మరొక మూల సోమ పూజ చేసుకునే ప్రాంతంలో ఒక స్త్రీ విగ్రహం మహారాణి సీతలాగా కనిపిస్తోంది. పూలతో అలంకరించబడి ఉంది. చాలా రకరకాల పువ్వులు, అడవి నుంచి సేకరించి తెచ్చిన ఆకులు, రాళ్ళు వంటి వాటితో పూజ చేసే చోటు అందంగా అలంకరింపబడి ఉంది. మా అమ్మ మేము ఎక్కడ కూర్చోవాలో అని ఆ గది చుట్టూ చూస్తూ ఉండగా సోమ 2 దిళ్ళు తెచ్చి ఆమె దగ్గర ఉంచింది. ఒక నేత బట్ట నేలంతా పరిచి ఉంది. పూజా స్థలం పక్కన అనేక నేత దిళ్ళు అతిథుల కోసం అన్నట్లు పెట్టబడి ఉన్నాయి. మీరు అలసిపోయి ఉంటారు, మా అమ్మ అంది. ఈ ఆహారం తయారు చేయడానికి, తినడానికి చాలా సమయం పట్టడం వలన మేము ఆమెకు అలసట కలిగించామేమోనని మా అమ్మ, మేము త్వరలోనే తిరిగి వెళతాం, మీరు విశ్రాంతి తీసుకోండి అంది. విశ్రాంత? నాకు విశ్రాంతి అవసరం లేదు, ఆమె తల అడ్డంగా ఊపుతూ అంది. నీకు ఉన్న ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. రా, నా పక్కకు వచ్చి కూర్చో. ఆమె కొంచెం సేపు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయింది. తరువాత కళ్ళు మూసుకునే మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె స్వరం మారిపోయి ఆమె ద్వారా ఎవరో మాట్లాడుతున్నట్లు ఉంది. మాత శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు వారు వెళ్ళడానికి చాలా బలమైన కారణం ఉందని నాకు తెలుసు. అది దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టడం మాత్రమే కాదు, లేదా ఆమె అసూయో సేవకురాలి చెడ్డతనమో కాదు. అవి బాహ్య కారణాలు. వారు వెళ్ళడానికి దారితీసిన బయట పరిస్థితులు ఆ విధంగా కానట్లయితే మరో విధమైన పరిస్థితులు కనబడేవి. ఆ సంఘటనల నమూనా మరో తలంలో చాలా కాలం క్రితమే రూపుదిద్దుకుంది. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ సంఘటనలు వారు అయోధ్య నగరాన్ని వీడడానికి కావలసిన పరిపూర్ణ చిత్రాన్ని రూపొందించాయి. దాని వలన వారు తాము జన్మించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలరు. సోమ కళ్ళు తెరిచి మా వైపు చూసింది. బహుశా తాను చెప్పేది మేము అర్థం చేసుకుంటున్నామో లేదోనని చూడడానికి. మా అమ్మ తలాడించింది. నేను మరంత వినడం కోసం చెవులు రిక్కించాను. మాత కొన్ని సూచనలు వదిలి వెళ్ళింది కనుక ఇది నిజమేనని నాకు తెలుసు. ఆమె వెళ్ళడానికి ముందు ఒక పవిత్ర జ్వాలను వెలిగించి మిథిల నుంచి వచ్చిన మా పరిచారకులు నలుగురిని తాను తిరిగి వచ్చే వరకు అది వెలిగేటట్లు చూడమని చెప్పింది. అది తనలోని ఒక భాగాన్ని ఇక్కడే నిలిపి ఉంచి రాజ్యం మీద ఒక రక్షణ కవచాన్ని వేస్తుంది అని చెప్పింది. కాలం గడిచే కొద్దీ ఆ జ్వాల అంతకంటే మించినది అని నేను కనుగొన్నాను. అప్పుడప్పుడు నేను ఆ జ్వాల ముందు కూర్చొని కళ్ళు మూసుకుంటే మాత మరి శ్రీరాముల ప్రయాణ చిత్రాలను చూసి వారి సంభాషణ వినగలిగేదాన్ని. వాటిని అనుసరించి వారు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకోగలిగేదాన్ని. మాత నేను తనను చేరగల ఒక మార్గాన్ని నా కోసం తెరిచి ఉంచింది. అది లంకకు వెళ్లే వరకు ఎన్నడూ మూసుకుపోలేదు. సోమ ఆగి మళ్ళీ చెప్పింది. నేను దీని గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఎవరికైనా ఏదైనా ప్రత్యేక సందేశం ఉన్నప్పుడు తప్ప నేను చూసినవి గాని విన్నవి గాని ఎవరికీ చెప్పలేదు. కొన్నిసార్లు అవి నేను కలలో చూసినట్లు చెప్పేదాన్ని. మాత అయోధ్యకు సందేశాలు అందించడం కోసం, అంతా బాగానే ఉందన్న మాట వినడం కోసం ఎదురు చూస్తుందని నేను గ్రహించాను.
జనక మహారాజుతో ఆమె బంధం ఎప్పుడూ తెగిపోనట్లే ఆమెతో బంధం కొనసాగకపోతే నేను జీవించలేనని ఆమెకు తెలుసు. ఆ విధంగానే నేను ఋషి అనసూయ యొక్క గొప్ప తపస్సు గురించి తెలుసుకున్నాను అందామె. ఒక రాత్రి నేను ఆ జ్వాల ముందు కూర్చొని ఉండగా శ్రీరాముడు, మాత, అత్రి అనసూయ ఋషుల ఆశ్రమాన్ని సందర్శించగా వారి సంభాషణలో కొంత భాగం నేను వినగలిగాను. అత్రి మహాముని తన భార్య స్త్రీలకు ఆదర్శంగా ఉండాలని, దాని వలన వారు ఆధ్యాత్మిక సాధనలు చేసి భూమి భవిష్యత్తును రూపొందించడంలో తమ వంతు కర్తవ్యాన్ని, సహాయాన్ని చేయగలరని తాను ఆశిస్తున్నానని చెప్పాడు. ఆ మాటలు నాకు వినబడ్డాయి. భూమి మీదకి మందాకిని నదిని తీసుకుని వచ్చింది ఆమెయే. దాని వలన అక్కడ నివసించే వారికి నిరంతరము నీటి సదుపాయంతో పాటు నదీ దేవత ఆశీస్సులు కూడా ఉంటాయి. ఆమె అటువంటివి మరెన్నో చేసింది. కానీ ఎవరికీ తెలియదు. ఆమె తన ఆధ్యాత్మిక విజయాల పట్ల ఎంతో నమ్రతతో ఉండేది. శ్రీరాముడు, మాత, అత్రి అనసూయ ఋషులను సందర్శించడానికి చిత్రకూటకు వెళుతున్నప్పుడు దారిలో ఒక తపస్వి వారికి ఒక పెద్ద అద్భుతమైన గుహను చూపించాడు. రామ, మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ గుహలో మీరు సురక్షితంగా ఉంటారు అని చెప్పాడు. ఆ గుహ వాళ్ల అవసరాలన్నింటికీ తగినట్లుగా ఉంది. నీరు లేకపోవడం అనేది ఒకే ఒక లోటు ఆ గుహకు ఉంది. ఒకరోజు మాత దప్పిక కొనగా శ్రీరాముడు నీరు తేవడానికి బయలుదేరుతుండగా వారికి నీటి ప్రవాహ శబ్దం వినిపించింది. రాముడు, సీత, ప్రకృతి నీ ప్రతి కోరికను ఏ విధంగా తీరుస్తుందో చూడు. నీ దాహాన్ని తీర్చడానికి వచ్చిన నీటి ఊటను చూడు. ఆ నీటి ఊట ఒక పెద్ద కొలంలాగా మారి ఆ నీటి నుంచి ఒక దేవత ప్రత్యక్షమైంది. నేను గోదావరి నదిని. ఆ దేవత చెప్పింది, నేను మీ ఆశీర్వాదాల కోసం వచ్చాను ప్రభు, మాత. అప్పుడు వారు ఆమెను ఆశీర్వదించారు. నువ్వు ఎప్పటికీ నిండుగా సమృద్ధిగా ఉందువుగాక బదులు ఇచ్చాడు శ్రీరాముడు. నువ్వు నీ చుట్టూ ఉన్న జీవాన్నంతా పోషించుదువుగాక మాత కొనసాగించింది. గోదావరి వారికి నమస్కరించి, తదాస్తు, నేను ఇప్పుడు దక్షిణం వైపుగా వెళతాను. తరువాత నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. ఈ కొలను నేను ఇక్కడే వదిలి వెళతాను. అది మీ దాహం తీరడానికి, మీరు స్నానం చేయడానికి పనికి వస్తుంది. ఆ మాటలతో ఆమె తిరిగి నీటిలోనికి అదృశ్యమయ్యింది. జ్వాల పక్కన కూర్చొని ఈ సంభాషణ విన్న నేను వారి వనవాసానికి ఉన్న ప్రగాఢ లక్ష్యాన్ని నేను అర్థం చేసుకోవాలని మాత కోరుకుందని గుర్తించాను. ఆమె వెళ్లడానికి ముందు ప్రాచీన కాలంలో దేవీ దేవుళ్ళు ఇచ్చిన బోధనలను రక్షించడానికై ఋషులు తోడ్పడుతున్నారని, అది రాబోయే యుగాలలో సమాజానికి మార్గదర్శకత్వం వహించే మత బోధనలకు పునాది ఏర్పరుస్తుందని చెప్పింది. శ్రీరామునికి ఆ ఆశ్రమంలో తన గురువు విశ్వామిత్రుని వద్ద ఉన్నప్పటి నుంచే ఈ పునాదిని రక్షించడంలో సహాయం చేయడానికి పిలువబడతానని తెలుసు. ఆయన మొదటిసారి సీతను చూసినప్పుడే ఈ కార్యాన్ని పూర్తి చేయడంలో తనకు తోడ్పడేది ఆమెనని గుర్తించాడు. ఆమె మాత్రమే తన ముందున్న కష్టాలను, పరీక్షలను తట్టుకుని నిలబడగలదు అని ఆయనకు తెలుసు. వారి విజయం సర్వోత్కృష్టమైన ప్రాధాన్యం కలది. కానీ వారు అడవిలో ప్రయాణిస్తూ ఆశ్రమాలను సందర్శించే కొద్దీ రాక్షసులు గొప్ప అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుసుకున్నారు. రాక్షసుల సహజాతాలు మచ్చిక చేయబడినవి. వారు మాంసభక్షకులు. రాత్రిపూట దాడి చేసి ఆశ్రమాలను నాశనం చేస్తారు. తమ లక్ష్యం నెరవేరడానికి తాము కింకారణ్యంలో ప్రయాణించవలసి ఉంటుందని రామునికి తెలుసు. మాతకు అడవిలోని ఆహారం గురించి, ఔషధాల గురించి ఉన్న జ్ఞానం ఆ ముగ్గురికి తమపై విధించబడిన వనవాసం పూర్తి చేయడానికి తోడ్పడింది. ఆమె మాట్లాడేటప్పుడు సోమ కళ్ళు మూసుకున్నాయి. కానీ ఇప్పుడు ఆమె కళ్ళు తెరిచి మా వైపు తాను చెబుతున్నది మేము అర్థం చేసుకున్నామా లేదా అన్నట్లు చూసింది. మా అమ్మ తల ఊపింది. కానీ నేను ఏమీ అనలేదు. ఆమె చెప్పేది నేను ఏమాత్రము జీర్ణం చేసుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి నేను విన్న వాటన్నిటికీ ఇది ఎంతో విరుద్ధంగా ఉంది. నేను ఎంతో సాధారణమైన కథ, అనసూయ మాట నిలుపుకోవటాల గురించి విన్నాను. దాని ప్రగాఢ లోతుల గురించి నాకు ఏమీ తెలియదు. ఎండ తీవ్రంగా ఉంది. ఎన్నో జంతువులు, పక్షులు ఆ చెట్ల కిందకు చేరాయి.
కాని ఇవేమీ సోమ కథ కొనసాగింపును ఆపలేదు. నేను ఎంతో సాధారణమైన కథ అనసూయ మాట నిలుపుకోవటాల గురించి విన్నాను. దాని ప్రగాఢ లోతుల గురించి నాకు ఏమీ తెలియదు. ఎండ తీవ్రంగా ఉంది. ఎన్నో జంతువులు, పక్షులు ఆ చెట్ల కిందకు చేరాయి. కాని ఇవేమీ సోమ కథ కొనసాగింపును ఆపలేదు. ఆర్య సంస్కృతి విస్తరించాలని అప్పటికే నిశ్చయించబడింది. కాని మార్గం ఎవరు ఏర్పరుస్తారు? అది కేవలం రాక్షసులు నివసిస్తున్న అరణ్యాలను తీసివేయడమే కాక, ఆ క్రూర మానవ భక్షకులను నిర్జించి ఆటవికులకు వ్యవసాయం కూడా నేర్పించాలి. అడవులలో నుంచి వస్తున్న ఆహారం తగ్గిపోవడంతో జీవితం కొనసాగడానికి వ్యవసాయం తప్పనిసరి. మాత వారికి విత్తనాల గురించి, వివిధ ఆహారాల గురించి బోధించింది. దాని వలన వారు మానవ మాంసానికి బదులుగా వృక్షాల నుంచి వచ్చే ఆహారంపై ఆధారపడి జీవించగలరు. ఆమె వారికి ప్రకృతి సంకేతాలను, గాలుల దిశలను, పక్షులు ఎగిరే సమయాన్ని చదవటంతో పాటు ఇంకా అనేక విషయాలు బోధించింది. శ్రీరాముడు వారి సమూహాలతో కొంత ప్రాథమిక పరిపాలనను తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా ఆమె భూమాత పట్ల కృతజ్ఞతను వ్యక్తీకరించడం బోధిస్తోంది. ఆమె తాను మిథిలలో పొందిన జ్ఞానాన్ని వారికి అందించింది. ప్రతి యుద్ధం తరువాత ప్రతి సమూహము తమ నాయకులను, తండ్రులను, భర్తలను కోల్పోయేది. మాత వారికి ఆహారం తీసుకుని వచ్చి వారు కోలుకోవడంలో సహాయం చేసేది. దాంతో అనేక సమూహాలు తమ పద్ధతిని మార్చుకున్నాయి. ఈ విధంగా అనేక సార్లు జరిగింది. కాని వారు దక్షిణా పదం వైపు వెళుతున్న కొద్దీ కష్టాలు పెరిగాయి. యుద్ధాలు తీవ్రమయ్యాయి. నేను ఆందోళన పడసాగాను. సోమ మాట్లాడేటప్పుడు దూరంగా చూస్తోంది. కాని ఇప్పుడు ఆమె మళ్లీ కళ్ళు మూసుకుని మౌనంగా ఉంది. కొన్ని నిమిషాల తరువాత ఆమె కొనసాగించింది. వారి వివాహం తరువాత సీతారాముల మధ్య ప్రేమ మొగ్గలాగా వికసించింది. వారు ఉన్న పరిసరాలకే ఒక ప్రత్యేక సౌందర్యం ఉండి, వారి సమక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి మధ్య ఉన్న ప్రగాఢ అన్యోన్యతలను అనుభూతి చెందగలిగేవారు. అది అందరినీ చుట్టుముట్టి, పరివార కృత్యాలలో వాళ్ళం, నగరంలోని వాళ్ళు అందరము ఆ ప్రేమ వలయాల్లో భాగంగా ఉండేవాళ్లం. అది ఎంతో వ్యక్తిగతంగా మాలో ప్రతి ఒక్కరము ఒక ప్రత్యేక ప్రేమ సహచరుని కలిగినట్లు ఉండేది. అది ఎంతో ఉల్లాసకాలం. అందుకే చిట్ట చివరకు కౌసల్య మహారాణి కూడా సీతను రాముని నుంచి విడదీయకూడదని, రామునితో సీత కూడా వనవాసం చేయడానికి ఒప్పుకుంది. వారికి మాత యొక్క నిజమైన లక్ష్యం కాని, ఆమె సామర్థ్య స్థాయిలు కాని తెలియవు. కాని సీతారాములు ఒకరినొకరు సంపూర్ణం కావించుకోవటం మాత్రం వారికి తెలుసు. వారు అరణ్యాల గుండా ప్రయాణించేటప్పుడు వారి ప్రేమ ప్రగాఢమై నూతన ఐక్యతా స్థాయిలు చేరడం నేను చూడగలిగాను. మిథిలలో మాత నేర్పించిన పంచుకోవటం అనే నియమం ఆమె ప్రకృతిలో ఒక భాగం. ఆమె వేరే విధంగా చేయలేదు. అందుకే ఆమె అవసరం ఉన్న వారందరికీ ఆహారం అందించేది. తమ దగ్గర కొంచెమే ఉన్నప్పటికీ వారికి పెట్టేది. కొన్నిసార్లు చాలినంత లేకపోతే తాను తినకుండా ఉండేది. ఒకరోజు శ్రీరాముడు అది గుర్తించి ఆమె ఆహారం ఎందుకు తీసుకోలేదని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను తన ఆహారాన్ని తీసుకోమని బలవంత పెట్టాడు. కాని ఆమె నిరాకరించింది. మీరు తింటే నా కడుపు నిండుతుంది ఆమె చెప్పింది. నా విషయము అంతే. నువ్వు తింటే నా కడుపు నిండినట్లే సీత అని రాముడు బదులిచ్చాడు. ఇదే విధంగా చాలాసార్లు జరిగింది. ఆమె యుద్ధం వస్తే అతనికి తగినంత బలం అవసరమని చెప్పింది. అతను ఆమె తినకపోతే తనకు శక్తి ఉండదని అన్నాడు. అతని శక్తి అంతా ఆమెనని చెప్పాడు. ఆమె అతని వైపు చూస్తూ ఉండిపోయింది, ఏం చెప్పాలో తెలియక. లక్ష్మణుడు ఇదంతా చూస్తూ ఉండి మధ్యలో కల్పించుకుని ఆమె తినేటంత వరకు రాముడు తినడని, తనకు ఆకలిగా లేదని, కనుక మీరు తినమని సీతను అభ్యర్థించాడు. ఆమె అదే కారణం చెప్పి వద్దంది. యుద్ధమే వస్తే లక్ష్మణుడికి కూడా శక్తి కావాలి అంది. చివరిగా శ్రీరాముడు తన దానిలో సగం తింటావా అని అడుగగా పరిస్థితిని గమనించి సీత ఒప్పుకుంది. అప్పుడు లక్ష్మణుడు తన వంతు భోజనం కూడా తీసుకోమని పదే పదే చెప్పగా ఆమె నవ్వి వాళ్లు తన కోసం పంచిందంతా తాను తినలేనని చెప్పింది. వాళ్ల ముగ్గురి మధ్య ఆ విధమైన ప్రేమ ఉండేది. ఈ విధమైన సందర్భాలు అనేక విధాలుగా అనేక సార్లు సంభవించాయి.
శ్రీరాముని శరీరానికి చిన్న గాయమైనా ఆమె బాధతో వెలవెలలాడేది. ఆయన కూడా అంతే. ప్రయాణం మధ్యలో మాత అనేకసార్లు అనారోగ్యానికి గురి అయ్యేది. మొదటిసారి ఆమె దానిని దాచి ఉంచాలని ప్రయత్నించేది. కాని శ్రీరాముని నుంచి ఏదైనా దాయటం అసాధ్యం. ఆయన ఆమెను పనులన్నిటినీ కట్టిపెట్టి పొడుకుని ఉండమని ఆదేశించాడు. మాత ఆయనకు ఏ ఔషధ మొక్కలు తేవాలో, మందును ఎలా తయారు చేయాలో చెప్పింది. రాత్రి పగలు ఆమె పక్కనే మందు వేస్తూ ఒళ్ళు తుడుస్తూ కూర్చొని ఉన్నాడు. ఆయనకు కూడా ఒళ్ళు నొప్పులు వచ్చి అనారోగ్యానికి గురి అయినా ఆమెతో చెప్పలేదు. ఒకానొక సందర్భంలో ఆయనకు ఒక గ్రామంలో ఒక అవసరం వచ్చింది. కాని ఆమె అనారోగ్యంతో ఉండడంతో వదిలి వెళ్ళలేదు. ఆమె వెళ్ళమని చెప్పినా ఆయన కాదన్నాడు. ఆ రాత్రంతా ఆమె అనారోగ్యంతో పోరాడింది. దానితో ఆయన ఉదయమే వెళ్ళవచ్చునని. అయితే మాత ఇచ్చ అసాధారణమైనది. ఆమె కొన్ని గంటల వ్యవధిలోనే కోలుకుంది. అరణ్యంలో ప్రయాణం వారి మధ్య ఐక్యతను పెంచింది. అది వారి ముందున్న జీవితంలో క్లిష్టతకే దారితీస్తుంది. వారు పరస్పరం భావాలు, ఉద్వేగాలను తెలుసుకోవడం సాధన చేశారు. వారిద్దరిని కాంతి దారాలు బంధిస్తున్నాయని మాత ఒకసారి చెప్పింది. ఆ ఫిలమెంటుల వలనే తమ ఆలోచనలు పరస్పరము ప్రసారమవుతున్నాయని చెప్పింది. వారు ఒకే ఆభరణపు భిన్న కిరణాల వంటివారు. వేర్పాటు అన్న మాటే లేదు అపహరణకు గురి అయ్యేంత వరకు. అయితే అది కూడా వికాసంలోని అనివార్య భాగమే. సోమ ఇక్కడ ఆగి మౌనంలోకి వెళ్ళింది. ఆమె కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. ఆమె ధ్యాన స్థితిలోకి వెళ్ళిందని మేము గ్రహించాము. మేము 1 గంట ఎదురు చూశాం. కానీ తరువాత ఆమె వెంటనే ఆ స్థితి నుంచి బయటకు రాదని గుర్తించాము. మా అమ్మ మేము వెళ్లే సమయం దగ్గర పడింది అని సూచించింది. మేము మౌనంగా నిష్క్రమించాము. మేము ఆశ్రమ కుటీరం చేరే వరకు మా అమ్మ ఏమీ మాట్లాడలేదు. అందుకు ఆమెకు నేను కృతజ్ఞతలు తెలిపాను. ఎందుకంటే నాకు మాట్లాడే అభిలాష లేదు. 1 రోజులో నా ప్రపంచం తలకిందులైనట్లు ఉంది. సోమ చెప్పింది నాకు అర్థం కాకపోయినా అయోధ్యలో మాకు తెలిసింది అర్ధసత్యమేనని గ్రహించాను. మాకు తెలియనిది ఎంతో ఉంది. సోమ తన జ్ఞానం పంచుకోవటం మొదలుపెట్టింది. ఆశ్రమానికి వెళ్ళి మా అమ్మ పడుకుంటే నేను ఆమె వైపు చూసి, అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అన్నాను. ఆమె కళ్ళు తెరిచి, మనం ఎంత అదృష్టవంతులం, సోమను కలిశాం. ఆమె చెప్పింది విన్నాక ఎంతో ప్రశ్నించాలనుకున్నాను. కానీ మనం విన్నదానిని వర్ణించటం కూడా నాకు రాదు. నేను మీ నాన్నకు ఏం చెప్పాలి? పెండ్లి అంటే నీకు ఉన్న భయానికి కారణం కనుక్కోవటానికి వచ్చాం. కానీ ఇప్పుడు నాకు మనం నిజంగా అందుకొరకే వచ్చామా అనిపిస్తోంది. మరి నువ్వేమనుకుంటున్నావు అంది. నేను ఆమె పట్ల చెప్పలేనంత ప్రేమను అనుభూతి చెందుతున్నాను. ఆమె జనక మహారాజు గురించి మాట్లాడినప్పుడు నా లోపల ఏదో గిర్రున తిరిగింది అని చెబుతుండగా నా కళ్ళ వెంట నీరు కారింది. మా అమ్మ జవాబు చెప్పకుండా కళ్ళు మూసుకొని సాయంత్రపు భోజనం వరకు విశ్రాంతి తీసుకుందాం అంది. ఆశ్రమంలో సాయంత్ర భోజనం చాలా సాదాగా ఉంది. గురువుగారు మా వద్దకు వచ్చి, సోమ మీతో మాట్లాడిందా లేక ధ్యానంలో ఉందా అన్నారు. ఆమె చాలాసేపు మాట్లాడింది అని మా అమ్మ చెప్పింది. ఆయన బిగ్గరగా నవ్వుతూ, ఆవిడ మీకు మిథిల కథలు చెప్పిందా అని అడిగారు. మా అమ్మ అవునని తల ఊపగా ఆయన నా వైపు తిరిగి, వాటిలో ఒకటి ఆశ్రమవాసులకు చెబుతావా అని అడిగారు. వారికి తరచూ సోమను కలుసుకునే అవకాశం ఉండదు. వారు ఇక్కడ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు అన్నారు. నేను కరువు కాలంలో మహారాజు పరివార కృత్యాల వారి కోసం ఉంచిన ఆహారం పంచటం గురించి అత్యాశ వల్లే కొరత వస్తుంది అని ఆయన చెప్పిన విషయాన్ని నేను విన్నది వివరించాను. ఆయన చెప్పింది సత్యం నిర్ధారించారు ఋషి. అధిక సంపద పేదరికానికి దారితీస్తుంది. అది ప్రకృతి వనరులను నిరోధిస్తుంది. ఒక చోట అధిక కూటబెడితే మరొక చోట కొరత ఏర్పడుతుంది. ఒకానొక నది ఆటంకాలు లేకుండా ప్రవహిస్తే అవసరం కొద్దీ ప్రతిదీ పంచబడుతుంది. ఏదైనా విరోధం ఏర్పడితే, ఎక్కడైనా అతిగా ఒండ్రు పేరుకుపోతే ప్రవాహం నిరోధించబడి అనారోగ్యానికి దారితీస్తుంది. అది మనలో చాలా మంది ఇంకా నేర్చుకొని ప్రకృతి సత్యం.
జంతువులకు ఈ సత్యం తెలుసు అనుకుంటా. అందుకే అవి అవసరానికి మించి తీసుకోవు. వాటికి అత్యాశ లేదు. మనం మనుషులం మాత్రమే ఈ ప్రమాదకర లక్షణాన్ని ప్రదర్శిస్తాం. జనక మహారాజు చాలా వివేకవంతుడు. ఆయన ప్రకృతి నియమాలను చక్కగా అర్థం చేసుకొని తన సామ్రాజ్యాన్ని ఆ నియమాల ఆధారంగా నిర్మించాడు. ఆయన శక్తి కంటే జ్ఞానానికి విలువ ఇచ్చాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన రాజ్యం బలహీనపడ్డాన్ని మనం చూస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో జ్ఞానం అన్నది అత్యంత విలువైన అంశం కాదు, శక్తియే విలువైనది. సీత మనకు బోధించిన ముఖ్య విషయాల్లో ఒకటి ప్రకృతి నియమాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా జీవించమని. అందుకే ఆమె తన కుమారులను ఇక్కడ పెంచింది. దాని వలన వారు ఈ జ్ఞానం పొందగలరు అన్న భావంతో వారు రాజమందిరంలో అన్ని సౌకర్యాల మధ్య ఉండడం కంటే ఇక్కడ పెరగడాన్ని ఎంపిక చేసుకుంది. తన తండ్రి ఏర్పరిచిన దారిలో నడవడం ఆమెకు తెలుసు. తాను వచ్చిన తరువాత జ్ఞాన సముపార్జన కోసం ఆయన ఆశ్రమవాసం గడపడం ఆమెకు జ్ఞాపకం ఉంది. ఆశ్రమంలోని వారు అందరూ శ్రద్ధగా వింటున్నారు. వారిలో ఒకరు, అయితే అది ఎంపికేనా అని అడిగారు. గురువు నవ్వి, సీతాదేవి జీవితంలో సంభవించిన ప్రతిదీ ఆమె ఎంపిక ప్రకారమే. ఆయన మాటల్లో అర్థానికి నేను ఆశ్చర్యపోయాను. ఈ మొత్తం ప్రాంతంలో అయోధ్య శక్తికి కేంద్రం, పెంపొందుతున్న శక్తి కేంద్రం. కానీ మేము జ్ఞానవంతులం కామా? జ్ఞానాన్ని గౌరవించమా? ఆయన చెప్పే ఈ జ్ఞానం ఏమిటి? ఆయనను అడగడానికి నా పిరికితనం అడ్డం వచ్చింది. కానీ వెళ్లేలోపు ఈ ప్రశ్నలు సోమను అడగాలని నిశ్చయించుకున్నాను. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 10వ అధ్యాయమైన సోమను కనుగొనడం పూర్తయింది. రేపటి నుంచి 11వ అధ్యాయమైన సోమ కథ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.